డ్రైనేజ్ నుంచి కానీ ఏదో షాప్ కీపర్ ఏదో రెండు వాళ్ళ ఫ్లోర్ క్లీన్ చేయడానికి నీళ్ళు ఇసిరితే దాన్ని నాకేసి బతుకుతున్నాయండి. ఇక్కడ కుక్కల విషయమే కాదు, కుక్కలు వచ్చి ఖర్చేదని కాదు, బిల్డింగ్ నుంచి కన్స్ట్రక్షన్ సైట్లు కూడా పడిపోవచ్చు కదా. మేము కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ని రెస్పెక్ట్ చేస్తాము, పాటిస్తాము. కానీ సో దీనికి సంబంధించి ఇంకేదైనా అంటే రూల్స్ కావచ్చు, ఇలాంటి రెగ్యులేషన్స్ ఏమైనా కొత్తవి తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ రూల్స్ ఉన్నాయండి, ఉన్నవే మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. అదే కదా బాధ అండి. కరెక్ట్గా యానిమల్ బర్త్ కంట్రోల్ జరుగుంటే, వ్యాక్సినేషన్ సరిగ్గా జరుగుంటే అసలు ఇవి జరిగేవే కాదు. అసలు మూగజీవులు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయండి? వెండియా, గోల్డా, ప్రాపర్టీయా, డబ్బులా, ఏంటి? ఫుడ్ కూడా కాదు పాపం, మేము ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదండి. ఫ్రిడ్జ్లో ఏదో 2-3 రోజులది కలిపేసి పెడుతున్నాం బయట, లేకపోతే పాపం ఏదో డస్ట్బిన్లో వేసేస్తే దాని నుంచి ఏరుకొని తింటున్నాయి. వాళ్ళు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయండి? సరే కనీసం నీడు కోసం చెట్లు కూడా నరికేస్తున్నామండి. ఏదో పాపం టార్ రోడ్ల మీద ఆ ఎండలో నడుచుకొని డ్రైనేజ్ నుంచి కానీ ఏదో షాప్ కీపర్ ఏదో రెండు వాళ్ళ ఫ్లోర్ క్లీన్ చేయడానికి నీళ్ళు ఇసిరితే దాన్ని నాకేసి బతుకుతున్నాయండి. వాళ్ళు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయని వాటిని మొత్తం రౌండప్ చేసి ఎక్కడో పడేయాలనుకుంటున్నారు. సరే పడేయండి, కానీ మంచి షెల్టర్స్లో. మేము కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ని రెస్పెక్ట్ చేస్తాము, పాటిస్తాము. కానీ ఆ వరల్డ్ క్లాస్ షెల్టర్స్ ఎక్కడా అది చూపించండి. షెల్టర్స్ అంటే దాంట్లో ప్రాపర్ డెసిగ్నేషన్ ఉండాలి. డాగ్స్ అండ్ యానిమల్స్ ఆర్ టెరిటోరియల్. ఓకే, వాళ్ళంతా ఏదో హ్యాపీగా ముచ్చట్లు వేసుకొని కూర్చోరండి. వాళ్ళు ఫైట్ చేసి చచ్చిపోతాయి. అవి దే ఆర్ టెరిటోరియల్. సో సరిగ్గా డెసిగ్నేటెడ్ షెల్టర్స్ ఉండాలి. డాగ్స్ని సరిగ్గా డివైడ్ చేయాలి, వాళ్ళకి సరిగ్గా మెడికల్ కేర్ ఇవ్వాలి. అవన్నీ జరిగితే ఖచ్చితంగా మేము కూడా సుప్రీం కోర్ట్ని సపోర్ట్ చేస్తాము. అయితే చాలా మంది డాగ్స్ బాగున్నాయని చెప్పి తెచ్చుకోవడం, ఒక 1 year 6 months ఇలా పెంచుకోవడం, రోడ్ మీద వదిలేయడం, ఇలా ఈ మధ్య ఎక్కువైపోయింది అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం. వీళ్ళకి అంటే ఏం చెప్దాం అనుకుంటారు? అంటే ఒక అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి అలా వదిలేయకుండా ఉండాలంటే మీరు 12 to 15 years ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ ఉంటేనే పెట్స్ తీసుకొని రండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడాప్ట్ చేయండి. లేదు మాకు బ్రీడే కావాలి, ఫారెన్ బ్రీడే కావాలి, చిన్న పప్పే కావాలి అనుకుంటే లైసెన్స్డ్ బ్రీడర్ దగ్గర నుంచే తీసుకోండి. మన కంట్రీలో లక్షల పెట్ షాప్ ఉన్నాయండి, కానీ ఓన్లీ 20 పెట్ షాప్సే, లెస్ దెన్ 20 పెట్ షాప్సే రిజిస్టర్డ్ ఉన్నాయి, లైసెన్స్డ్ అండ్ రిజిస్టర్డ్ ఉన్నాయి. ఒకవేళ మాకు ఫారెన్ బ్రీడే కావాలి, మీకు ఇంకా అదే కావాలనుకుంటే అట్లీస్ట్ చెక్ ఫర్ దేర్ లైసెన్స్, చెక్ ద హిస్టరీ. ఆ కుక్క ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ మదర్ ఎలా ఉంది, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తీసుకోవాలండి. అండ్ 12 to 15 years మినిమం ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ కమిట్మెంట్, అది దానికి మీరు హామీ ఇస్తేనే ఒక పెట్ ఇంట్లో తెచ్చుకోండి. అది ఇక్కడ టూ థింగ్స్ అండి. అంటే ప్రాపర్ వ్యాక్సినేషన్ లేకుండా కొన్ని చనిపోవడం అవ్వచ్చు, అన్నది కాకుండా చిన్నపిల్లలు అంటే ఏదైనా స్ట్రీట్ డాగ్స్ ఇలాంటి కొంచెం చిన్నపిల్లల మీద అటాక్స్, ఈ 2 points ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే దీని గురించి మీరు ఏం చెప్తారు? నేను ఇది ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో దీని గురించి వాదించానండి. అఫ్కోర్స్ ఇప్పుడు అంటున్నారు కదా, డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇట్లా రోడ్ మీద ఉన్నప్పుడు ఇట్లా. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి అలా గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్ టు బిల్డ్ అ డే కేర్ ఫర్ దెమ్. వై నాట్? ఇక్కడ కుక్కల విషయమే కాదు, కుక్కలు వచ్చి ఖర్చేదని కాదు, బిల్డింగ్ నుంచి కన్స్ట్రక్షన్ సైట్లు కూడా పడిపోవచ్చు కదా, వాటి మీద ఏదో ట్రక్ కింద కూడా వచ్చేయచ్చు కదా, చాలా జరుగుతాయి. సో మన దగ్గర ఫండింగ్ ఉన్నప్పుడు అండ్ మన హ్యూమన్ లైఫ్స్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు వై కెనాట్ గవర్నమెంట్ ప్రొవైడ్ గవర్నమెంట్ డే కేర్ ఫర్ దీస్ చిల్డ్రన్? వై నాట్? అండ్ మీ ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్స్ ఏమైనా అప్రోచ్ అవ్వడం, కలవడం, ఈ మధ్య కానీ ఏమైనా డిస్కస్ చేయడం ఏమైనా జరుగుతుంది? లేదండి, ఐఎమ్ నాట్ ఎయిడెడ్ బై ద గవర్నమెంట్. ట్రై చేస్తున్నాము, కానీ ప్రస్తుతానికైతే వీఆర్ ఓన్లీ వర్కింగ్ అండ్ సర్వైవింగ్ ఆన్ డొనేషన్స్ అండ్ పర్సనల్ మనీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.